హలో వ్యూయర్స్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ముందుగా హే జోహరా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఈ రోజు మేము బ్లూ వాటర్స్ కి అయితే వెళ్ళిపోతున్నాము, అక్కడ ఫైర్ వర్క్స్ చూడాలని చెప్పేసి. సో లాస్ట్ టైం మన వ్లాగ్ లో షేక్ జాయద్ రోడ్ ని డే టైమ్ వ్యూ లో అయితే చూసేశారు కదా, ఇప్పుడు నైట్ టైం వ్యూ అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, డే టైం కి ఏ మాత్రం తీసిపోదన్నమాట. సో ఈ రోడ్ ని ఇంకొకసారి చూసుకుంటూ మేము బ్లూ వాటర్స్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఈ రోజు. ఈ ట్రిప్ కి అయితే వెళ్లేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉండిందో, వచ్చేటప్పుడు మాత్రం అంత డిసప్పాయింట్మెంట్ ఉందండి. నాకు అస్సలు అనుకోలేదన్నమాట ఇలా కూడా జరుగుతుంది అని చెప్పేసి. అదేంటో తెలుసుకోవాలంటే వ్లాగ్ అయితే చూసేయండి. సో మొత్తానికి బ్లూ వాటర్స్ కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. బేసిక్ గా ఈ బ్లూ వాటర్స్ ఏంటి అంటే ఒక ఐలాండ్ అంట. ఇక్కడంతా కూడా షాపింగ్, రైడ్స్ అండ్ ఇక్కడ ఉండే ఫైర్ వర్క్స్ లాంటి అట్రాక్షన్స్ కి బాగా ఫేమస్ అంట. సో మేము మెయిన్ గా వచ్చింది ఫైర్ వర్క్స్ కోసం కాబట్టి ఆ ఫైర్ వర్క్స్ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటే దారిలో ఇలా లేజర్ ఒక లేయర్ లాగా ఉందన్నమాట. అక్కడి నుంచి ఆ లేజర్ లో నుంచి ఎంట్రీ ఎగ్జిట్ అలా వెళ్ళి వస్తూ ఉన్నారనమాట జనాలు. అదొక అట్రాక్షన్. ఇక్కడంతా ఆల్మోస్ట్ లేజర్ అంతా కూడా కవర్ అయ్యి ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా లేజర్ లైట్సే అన్నమాట. చూడ్డానికి ఎంత బాగుందో అంత డేంజరస్ అండి లేజర్. హెల్త్ కైనా కానీ మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా కానీ చాలా డేంజర్ అన్నమాట. నేను బ్లాగ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను ఎంత డిసప్పాయింట్మెంట్ తో వచ్చాను అని చెప్పేసి. దానికి ఒక రీజన్ ఈ లేజర్ లైట్సే అన్నమాట. అది ఏంటి అంటే ఈ లేజర్ లైట్ ఎప్పుడు నా ఫోన్ మీద పడిందో తెలియదు కానీ నేను నా ఫోన్ చేతిలోనే ఉంటుంది కదా వీడియోస్ తీసుకోవడం కోసము. అలా చేతిలో ఉన్నప్పుడు ఎప్పుడు వీడియోస్ తీసేటప్పుడు ఎలా లైట్ పడిందో తెలియదు కానీ నా కెమెరా అయితే పోయిందండి దీనివల్ల. నైట్ దాకా బానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను వీడియోస్ తీద్దామని చెప్పేసి కెమెరా ఓపెన్ చేసేసరికి ఇంకా అంతే, అక్కడక్కడ పింక్ డాట్స్ అనేవి పడున్నాయి అన్నమాట. కొన్ని కండిషన్స్ లో అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, కొన్ని కండిషన్స్ లో అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అయినా కానీ కెమెరా ఏదైనా డిఫెక్టే కదా. అసలు నేను చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాను. అసలు ఎందుకైనా వచ్చాను అని అనిపించింది అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ జైంట్ వీల్ అంట. ఇది వచ్చేసి 200 meters దాకా ఉందంట. ఈ జైంట్ వీల్ రైడ్ కోసం అయితే పర్ పర్సన్ 130 dirhams పడుతుందంట. అది ఒక రైడ్ వచ్చేసి 38 minutes దాకా ఉంటుందంట. ఇవన్నీ చూసుకుంటూ మేము ఇంకా ఫైర్ వర్క్స్ కోసం అయితే వాటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడు ఫైర్ వర్క్స్ 2 times జరుగుతూ ఉండింది అనమాట. అంటే ఈవినింగ్ ఒకసారి మళ్ళీ నైట్ ఒకసారి. సో ఇది వచ్చేసి ఫస్ట్ షో అనమాట. మేము వచ్చింది టైం అయిపోయిందని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయాము. ఈజీగా ప్లేస్ కూడా దొరికింది మాకు ముందే. జనరల్ గా ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ప్లేస్ తొందరగా దొరకదనమాట ఫ్రంట్ లైన్ లో. మాకైతే ఆ రోజు తొందరగా దొరికింది. ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటే ఇంతలో మాకు అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ఏంటి అంటే ఫైర్ వర్క్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ నైట్ షో అనేది జరుగుతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. సరేలే మళ్ళీ 2 hours కదా అని చెప్పేసి అప్పటిదాకా డిన్నర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం. మేము వెళ్ళి వచ్చి మళ్ళీ వెయిట్ చేసాము కానీ తీరా అప్పుడు కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైర్ వర్క్స్ అనేది
మొత్తానికే పోయిందనమాట. అసలు ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయామండి మేమిద్దరము. ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళింది వీక్ డే అనమాట. ఆ వీక్ డేలో మా హస్బెండ్ కి ఆఫీస్ ఉండింది. తను వచ్చేదే 5 o'clock కి వచ్చి మళ్ళీ అక్కడ ఇమీడియట్లీ 7 o'clock కల్లా అక్కడ ఉండేలాగా మళ్ళీ మేము బయలుదేరిపోయామన్నమాట. అంటే ఇంటి నుంచి అక్కడికి చేరేదాకా టైం పడుతుంది కదా, సో మేము రెడీ అవ్వాలి, పిల్లలు ఉన్నారు, అంతా చూసుకొని మేము తొందరగా అసలు చాలా పరిగెత్తుకొని వెళ్ళినట్టు అయిందనమాట. అట్లా వెళ్ళినందుకు అసలు క్యాన్సిల్ అనేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యామన్నమాట. అందులోనూ మళ్ళీ పార్కింగ్ ఫీ కూడా మేము పే చేసుకోవాలన్నమాట ఇక్కడ. సరే మధ్యలో ఆ 2 hours ఉంది కదా గ్యాప్, ఆ 2 hours లో డిన్నర్ చేసి వద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ డిన్నర్ కూడా మేము తీసుకోవడానికి 1 hour పైన పట్టిందనమాట. ఎక్కడ కూడా కూర్చోడానికి స్పేస్ లేదు. తీరా మేము మళ్ళీ బయటికి వచ్చి ఆ బెంచ్ మీదే కూర్చొని తినాల్సి వచ్చింది. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇలాగే ఉన్నారనమాట అంతా ఆల్మోస్ట్ బ్లూ వాటర్స్ ఎక్కడ చూసినా గానీ, ఏ రెస్టారెంట్ లో చూసినా గానీ. ఇక కాసేపు అలా అక్కడే వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ సఫకేషన్ స్టార్ట్ అయిందనమాట. మనుషులు ఎక్కువ ఉన్నారు కదా, హ్యూమిడిటీ చాలా ఫీల్ అవుతూ ఉండిందనమాట. సో నేను పిల్లలైతే బయటకు వచ్చేసాము. ఈయనైతే అక్కడే ఉండి వెయిట్ చేసి ఫుడ్ తీసుకొని వచ్చారనమాట. మేము బయట ప్లేస్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా గానీ ప్లేస్ అయితే ఎక్కడా ఖాళీ అవ్వట్లేదనమాట. అందరూ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా గానీ రిజర్వ్ చేసేసుకుని కూర్చుని ఉన్నారనమాట. ఇక మా పిల్లలు ఇలా ఈ లైట్స్ త్రూ కొంచెం ఎంటర్టైన్ అవుతూ ఆడుతూ ఉంటే నేను కూడా అక్కడే వెయిట్ చేశాను అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని తినేసి మళ్ళీ మేము ఫైర్ వర్క్స్ కోసం అని చెప్పేసి వాటర్ దగ్గరికి వెళ్ళి నించున్నాము. మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా చాలా డిసప్పాయింట్మెంట్తో రివర్స్ బయలుదేరామన్నమాట. ఆ రివర్స్ బయలుదేరిన తర్వాత మళ్ళీ దారిలో పిల్లలకి ఏమీ జరగలేదు కదా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ బాగా, వాళ్ళు కూడా ఈ వెయిటింగ్ లో చాలా సఫర్ అయ్యారనమాట. సో మేమేమనుకున్నామంటే ఎక్కడైనా ప్లే ఏరియాకి వెళ్ళి పిల్లలనైనా కొంచెం ఎంటర్టైన్ చేయిద్దాము, వాళ్ళైనా ఆడుకుంటారని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ దారిలో మేసం సిటీ సెంటర్కి వెళ్దాము, అక్కడ వింటర్ ఇన్ వండర్లాండ్ ఉంది, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ ఏమేం చేసాము, ఏమేం పిల్లలు ఆడుకున్నారు, ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు కూడా చూసేయండి.
సో ఈ ప్లేస్ చూసిన తర్వాత అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. ఎందుకంటే బాగా పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి స్పేస్ ఉంది, బాగా యాక్టివిటీస్ కూడా బాగానే ఉన్నాయి అనమాట. అండ్ వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి. క్రిస్మస్ సీజన్ కాబట్టి ఆ వర్క్ షాప్స్ లో కూడా క్రిస్మస్ గురించి సంబంధించి వర్క్ షాప్స్ చేపిస్తున్నారనమాట. అంటే క్రిస్మస్ ట్రీ తయారు చేయడము, శాంటా తయారు చేయడము, ఇట్లాంటివి అనమాట చిన్న చిన్న వర్క్ షాప్స్. మేము లేట్ నైట్ వెళ్ళాం కాబట్టి మాకు ఒక్క యాక్టివిటీతోనే సరిపోయిందనమాట, టైం అయిపోయింది. సో మేము అదొక్కటి చేసేసుకొని రిటర్న్ అయిపోయాము. సో అదండి ఇవాల్టి మన వ్లాగ్. ఈ ట్రిప్లో అయితే చాలా డిసప్పాయింట్మెంట్తో కొంచెం హ్యాపీనెస్తో రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. ఎనీహౌ ప్రతిదీ సక్సెస్ అవ్వాలంటే కాదు కదా, అప్పుడప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ కూడా జరుగుతుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.